మీ రెండు చేతులను మీ శిరస్సు మీద ఉంచండి. మీ రెండు చేతులను మీ శిరస్సు మీద ఉంచండి. మీ తల మీద ఉన్నటువంటి ఆ చీరను తొలగించండి. ప్రభువు మిమ్మల్ని అభిషేకించబోతూ ఉన్నాడు, ఆశీర్వదించబోతూ ఉన్నాడు, స్వస్థతలు ఇవ్వబోతూ ఉన్నాడు. అభిషేకం నా తలపైన, ఆత్మైన యేసు నాలోనా. మాటలు మీరు హృదయంలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలోన అంటూ ప్రార్థన చేసుకోండి. మీ రోగాల నిమిత్తమై ప్రార్థన చేయండి. నాకున్నటువంటి శారీరక బలహీనతను బట్టి అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలోన. నా శారీరక రోగాలను బట్టి అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలోన. నాకు లేని మనశ్శాంతిని బట్టి అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన క్రీస్తు నాలోన అంటూ నీకు ఏమి కొరతగా ఉన్నదో, దేనిలో నువ్వు లేమితనంలో ఉన్నావో దాని నిమిత్తమై ప్రభువుని అడుగు. ప్రభువా, నీ అభిషేకం నా తల మీద, ఆత్మ అయిన నీవు నాలోన అంటూ ప్రార్థన చేయి. గురువులు అభిషేకించబడుతున్నటువంటి యొక్క తైలము చేత మీకు శిరస్సును అభిషేకించుండగా సంపూర్ణ విడుదల ప్రభు మీకు అనుగ్రహించబోతున్నాడు. మీకు విడుదలను ఇచ్చబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడా, గొప్పవాడా, రాజువైన తండ్రి, ఈ యొక్క తైలమును మీరు అభిషేకించమని అడుగుతున్నా. ఈ తైలములో మీకు రక్తాన్ని ప్రోక్షించమని అడుగుతున్నా. ఈ తైలము ఎక్కడైతే ఇదిగో ప్రభువా అభిషేకించబడుతున్నదో, ఎక్కడైతే పుయ్యబడుతున్నదో, ఎక్కడైతే ఒక తైలము అంచబడుతున్నదో అక్కడ విడుదలను దయచేయండి. శరీరం అంతటికి కూడా విడుదలను దయచేయండి. మీ రక్తమైనటువంటి తైలమును ప్రభువా బిడ్డల ప్రోక్షించి వారిలో ఉన్నటువంటి సమస్త చీకటిని తొలగించమని అడుగుతున్నాం. వ్యాధులను స్వస్థపరచమని అడుగుతున్నాం. బలహీనతలను తొలగించి ఈ ఆత్మల బలపంచడానికి లోకంలో నిలుచబడి నీళ్ళ తండ్రి కట్టబడే వాక్యాన్ని దాయిస్తాయి. తండ్రి మా హృదయాలను మాంసముగా మార్చు. ఇక్కడ ప్రతి బిడ్డ ప్రభావ తండ్రి బిడ్డల నుండి మృతుల వరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా మీ యొక్క తైలముతో అభిషేకించారు. తైలము చేత స్వస్థతను ధరించేయండి. ఇప్పుడు ప్రభు యాకోబు మాటలలో, యాకోబు తన యొక్క రాసినటువంటి లేఖలలో ప్రభుతో మాట్లాడుతూ, ప్రజలతో మాట్లాడుతూ అంటున్నారు, ఎవరైతే రోగముతో ఉన్నారో సంఘ పెద్దల దగ్గరికి వెళ్ళి, యాజకుల దగ్గరికి వెళ్ళి తైలముతో అభిషేకం పొందుకోండి, మీకు స్వస్థత కలుగుతుందని. యాకోబు రాసిన లేఖలో ఉన్న మాటలు మా హృదయాలలో నెరవేర్చి మీ తైలముతో మమ్మల్ని అభిషేకించి సంపూర్ణ స్వస్థతను, సంపూర్ణ విడుదలను, ఆరోగ్యమును, మనశ్శాంతిని ప్రతి బిడ్డను పేరు పేరును దీవించమని, ఈ తైలమును మీ రక్తమును ఉంచి, మీ రక్తమును తైలమును ప్రోక్షించి సంపూర్ణ స్వస్థతను పొందుకోవడానికి ఈ తైలమును అభిషేకించమని మా ప్రభువును మీ కుమారుడునైనా యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తము చేత ఈ తైలమును అభిషేకించమని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అభిషేకమా
ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. నీవు నాలో నుండా నాకు భయమే లేదు, నేను దావీదు వలెనుందును. నీవు నాలో నుండా నాకు భయమే లేదు, నేను దావీదు వలెనుందును. గొల్యాతును పడగొట్టి జయముందేదన్, గొల్యాతును పడగొట్టి జయముందేదన్. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. నేను ఎలీషావలే యోర్దానును విడగొట్టెదన్. నీవు నాలోనున్నా నేను ఎలీషావలే యోర్దానును విడగొట్టెదన్. ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను, ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. నీవు నాలో నుండా నేను స్టెఫను వలె ఆత్మ జ్ఞానముతో మాట్లాడేదన్. నీవు నాలో నుండా నేను స్టెఫను వలె ఆత్మ జ్ఞానముతో మాట్లాడేదన్. దేవదూతల రూపములో మారిపోదును, దేవదూతల రూపములో మారిపోదును. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. ఓ అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మ.